కొద్దిసేపు దేవుని వాక్యముల నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. సందర్భం మనందరికీ తెలిసిందే. ఏంటి సందర్భం? అన్నప్రాస కార్యక్రమం. అవునా? అంటే భోజనం పెట్టే కార్యక్రమం. అన్నప్రాసం అని అంటే అన్నం తినిపించటం సింపుల్గా. అప్పటి వరకు బేబీకి పాలిస్తారు, తర్వాత అన్నం పెడతారు, తర్వాత బలమైన ఆహారం తినిపిస్తారు. ఇది కామన్గా, రొటీన్గా అన్ని కుటుంబాల్లో బిడ్డలకి వారి కన్న తల్లిదండ్రులు చేసేటటువంటి సహజమైనటువంటి పని. దీనికి సంబంధించి బైబిల్ ఏం మాట్లాడుతుంది అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక కార్యం మనం చేస్తున్నామంటే దానికి సంబంధించి బైబిల్ ఏం మాట్లాడుతుందనే విషయాన్ని కూడా ఆలోచించేయాలి. ఏ విషయానికైనా బైబిల్ వద్దకు రావటం దేవునిని గౌరవించటం. దేవునిని గౌరవించే మనుషులు ఏ పని చేయాలనుకున్నా ముందు ఎక్కడికి వెళ్తారు? ఈ విషయంలో దేవుడు ఏం చెబుతున్నాడు, బంధువులు ఏం చేస్తున్నారు, స్నేహితులు ఏం చేశారు, మన గ్రామంలో ఇతర కుటుంబాలు ఏం చేస్తున్నాయి ఈ విషయంలో అనేది క్రైస్తవులకి ప్రాముఖ్యం కాదు. క్రైస్తవులకు ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ప్రాముఖ్యం. మత ప్రపంచంలో మత నాయకులు కొన్ని ఆచారాలు అన్ని మతాల్లో ప్రవేశపెట్టారు. అన్ని మతాల్లో మత నాయకులు వారి మత గ్రంథాలకు వేరుగా నాయకులే కావాలని ప్రవేశపెట్టిన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది జుడాయిజంలో కూడా ఉన్నాయి. ఈ సైలెంట్ పీరియడ్లో అంటే ఇశ్రాయేలీలు యూద జనము బానిసత్వానికి వెళ్ళి నడిపించబడిన తర్వాత దేవుడు ఒక 400 సంవత్సరాలు వారితో ఏ విధమైన సంప్రదింపులు చేయాల. ఆ టైంలో ఇశ్రాయేల్లో మత నాయకులు కొంతమంది మతాచారాలకి లింక్ పెట్టి బైబిల్కి దేవునికి సంబంధం లేని కొన్ని విషయాలు ప్రవేశపెట్టారు. శాస్త్రులు, పరిచయాలు. అందులో ఒకటి చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు, అది ఘోరమైన పాపము, దేవుడే చెప్పాడన్నట్టుగా ప్రజల మధ్య చేసినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము, అలాగే మరికొన్ని లేఖనాలను సువార్త రచనలు మనం చూస్తాం. ఎందుకది యేసుప్రభు ఏం చెప్పాడంటే బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదు, లోపల నుంచి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రం చేస్తుంది అన్నాడు. అంటే ఆచారము, ఇప్పుడు చేతులు కడుక్కోవద్దని చెప్పలేదు ఆయన. కడుక్కోకుండా భోజనం చేయమనేది కూడా ఆయన బాధ కాదు. చేతులు కడుక్కోవడం వల్ల నష్టం లేదు, లాభం ఉంది. బ్యాక్టీరియా ఏదైనా ఉంటే వదిలిపోద్దాయి, ఆరోగ్యంగానే ఉంటారు. దాన్ని ఆయన వ్యతిరేకించలేదు. కానీ దాన్ని తీసుకొచ్చి ఇది దేవుని ఆజ్ఞ అన్నట్టుగా, ఆచారాన్ని దేవుడే చెప్పాడు అన్నట్టుగా, అది చేయకపోతే నరకానికి వెళ్ళిపోతారన్నట్టుగా తీసుకొచ్చారు. అది జూడాయిజంలో లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంకా హిందూయిజంలో కూడా చాలా, అసలు వాళ్ళ గ్రంథాలకు సంబంధం లేని ఎన్నో ఆచారాలు పుట్టుకొచ్చాయి. ఇంకా డీప్గా స్టడీ చేస్తే హిందూ మైథాలజీస్లో ఎక్కడ కూడా ఒక బొమ్మను చేసుకొని పూజించమని చెప్పలేదు. కానీ వాళ్ళు పొద్దున్నే లేస్తే అదే పని చేస్తారు. రామాయణం కానీ, మహాభారతం కానీ, భగవద్గీత కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఎక్కడ మీరు చదివినా ఒక్క చోట కూడా విగ్రహాన్ని చేసుకొని దాన్ని పూజించమని హిందూ పురాణాలు చెప్పట్లే, వాళ్ళ మత గ్రంథాలు చెప్పట్లే. ఎక్కడి నుంచి పుట్టినవన్నీ అని అంటే మత నాయకులు ప్రవేశపెట్టినాయి. అందులో వాళ్ళు కూడా కొన్ని శాసనాలని తయారు చేశారు. ఇస్లాంలో కూడా ఈ పీర్ల పండుగ అని, సమాధుల చుట్టూ తిరగటం అని, దర్గాల చుట్టూ తిరగటం, తాయిత్తులు కట్టడం, ఇవన్నీ మత నాయకులు పెట్టినాయి తప్ప దే ఆర్ నాట్ అకార్డింగ్ టు ఖురాన్. అది ఖురాన్కి సంబంధించిన ఆచారాలు కావు అవి. ఖురాన్లో ఎక్కడ అవి ఉండవు. మత నాయకులు ప్రవేశపెట్టినటువంటి ఆచారాలు అవన్నీ. ఇప్పుడు సమాధుల చుట్టూ తిరగటం కానీ, రొట్టెల పండుగ కానీ, తాయిత్తులు కట్టుకోవటం, దర్గాల చుట్టూ తిరగటం, పీర్ల పండుగ చేయటం, ఇవన్నీ కూడా ఖురాన్కి ఎగ్నెస్ట్గా జరిగే కార్యాలు. అలాగే బైబిల్కి సంబంధించి కూడా చాలామంది ఈ పాస్టర్లు అనబడే వాళ్ళు, సోకాల్ పాస్టర్స్, పాస్టర్లు అనబడాలి నిజంగా పాస్టర్లు కాదు. నిజమైన పాస్టర్ యేసుప్రభు తర్వాత ఆయన కింద కాపర్లు వాళ్ళు, దే ఆర్ రెస్పెక్టబుల్ వర్కర్స్.
దాన్ని దొడ్డ పని అన్నాడు బైబిల్లో. వెరీ వాల్యుబుల్ అండ్ హానరబుల్ వర్క్ అది. పెద్దలు నిజంగా పాస్టర్ అయితే ప్రధాన కాపరిని యేసు కింద పనిచేసే ఒక కాపరి అతన్ని చాలా గౌరవించాలి మనం. కానీ కాపరి అనే పదానికి అర్థం తెలియని వాడు కూడా కాపరిని పిలిపించుకుంటూ వాడే కొన్ని విషయాలు మత ప్రపంచంలో ప్రవేశపెట్టి అసలు అవి చేయకపోతే పరలోకమే లేదన్నట్టుగా కొన్ని క్రియేట్ చేశారు. వాటిలో ఒకటి ఎగరటం, గంతులేయటం, పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడటం. ఇవన్నీ అసలు బైబిల్ సంబంధించినవి కాదు. అది ఆత్మ ప్రేరణతో జరిగేదని, ఆత్మన్న వారే చేస్తారని, ఆత్మ లేని వారు నా వారు కాదన్నాడు కదా, కాబట్టి వాళ్ళు అసలు దేవుని సంబంధులే కాదు ఇలా ఎగరిన వాళ్ళు, అలా ఎగిరిన వాడే పరలోకం వెళ్తాడని, ఇలాంటి ఒక పిచ్చి పిచ్చి బోధల్ని ప్రజల మధ్య ప్రవేశపెట్టి ఇవి చేయకపోతే నరకమే గతి అని డైరెక్ట్గా చెబుతారు వాళ్ళు. వాస్తవానికి పరిశుద్ధాత్మ భాష అందరికీ అర్థమైంది. మీరు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చదివితే పరిశుద్ధాత్ముడు భాషలు మాట్లాడించినప్పుడు ఉన్నవారికి వారి వారి స్వభాషలో అర్థమైంది. ఇవాడ మాట్లాడే భాష ఎవరికి అర్థం కావట్లేదంటే అక్కడ పనిచేసేది పరిశుద్ధాత్ముడు కాదు, దురాత్మ అనే విషయాన్ని బైబిల్ ద్వారా క్లియర్గా చెప్పొచ్చు. కానీ ఈ ఆచారాలు ఎలా పుట్టాయి? ఇతర మతాలు ఎలాగైతే మత నాయకులు కొన్ని ఆచారాలు ప్రవేశపెట్టారో వాళ్ళ గ్రంథానికి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా కూడా కొన్ని ఆచారాలు ప్రవేశపెట్టారు. బర్త్డే వేడుక అది కమాండ్ కాదు ఇశ్రాయేలీయులకు కానీ క్రైస్తవులకు కానీ. ఇద్దరు అన్ని రోజులు చేశారు అక్కడ. ఆదికాండం మనం 40 అధ్యాయం 20 చదివినప్పుడు, మార్క్స్ వార్త 6వ అధ్యాయం చదివినప్పుడు ఫరో జన్మదిన వేడుక, హేరోదు జన్మదిన వేడుక చూస్తాం మనం. వాస్తవానికి ఇద్దరు కూడా అన్ని రోజులే. ఇశ్రాయేలీయులకి కానీ పితరులకి కానీ క్రైస్తవులకు కానీ జన్మదిన వేడుక ఒకటి ఘనంగా చేయాలని కానీ, లేదా అది చేయాలి ఖచ్చితంగాని కానీ ఎక్కడా మనకి ఎవిడెన్స్ లేదు. ఇంకా యేసుప్రభుకు జన్మదిన వేడుక చేయాలని ఇదొక భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియపోయినా, అంటే ఏ తారీఖున పుట్టాడో తెలియపోయినా ఆయనకు జన్మదిన వేడుకని స్టార్ట్ అవుతుంది. రేపు 25, ఈరోజు ఎంత తారీఖు? 23. రేపు లేదు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతాయి పెద్ద పెద్ద స్టార్లు. వాడి స్టార్లను బట్టి వాడు భక్తుడు అన్నట్టుగా, అంత ఎంత పెద్దది కడితే అంత పెద్ద భక్తుడు అన్నట్టుగా తయారైపోయి మత ప్రపంచంలో ఎన్నో ఆచారాలు వాళ్ళ యొక్క స్వలాభం కొరకు, వాళ్ళు కడుపు నింపుకోవడానికి రోజుకు ఒక ఇంట్లో ప్రార్థన అంటాడు, వాడు రోజుకు ఒక 1000 వసూలు చేస్తాడు, ప్రతి ఇంట్లో అవసరమైతే ఒక జత బట్టలు వసూలు చేస్తాడు. ఇలాంటి వాడు కడుపు నింపుకోవడానికి పెట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు కొన్ని సమాజంలో ఉన్నాయి. అవి చేస్తేనే లేకపోతే నరకమే అని ధైర్యంగా, ఎంత అబద్ధాన్ని ఎంత ధైర్యంగా బోధిస్తారో. కానీ సత్యం తెలిసిన వాళ్ళు అట్ట చెప్పొచ్చా బ్రదర్? మరీ అంత గట్టి చెప్పొచ్చా? మరీ అంత మొహమాట లేకుండా చెప్పొచ్చా? ఆయన చెప్పరు, చెప్పేవాళ్ళు కూడా చెప్పలేరు. ఆడు మాత్రం అబద్ధాన్ని పబ్లిక్గా ధైర్యంగా, ఎంతగా ధైర్యంగా బోధిస్తాడో. మరి క్రీస్తు సువార్థికులు అయితే అటు చెబుతూ వస్తారు కదా. ఇప్పుడు అది రాకపోతే ఏంటి? నరకానికి పోయేవాడు పరలోకానికి వెళ్ళేవాడు కదా క్రీస్తు సంఘానికి రావాల్సింది. నరకానికి వెళ్ళేవాడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఎట్టొకట్ట నలుగురు భోగేసుకోవాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలని ఇంటెన్షన్ కాకపోతే, ప్రజలకు అబద్ధాలు వాడు చెప్పి నువ్వు చెప్తే ప్రజలు కాపాడేది ఎవడండి బ్రదరు? ఆయన మన ద్వారా కదా చెప్పేది. ఆయన డైరెక్ట్ కాపాడితే మీరు వెళ్ళండి సర్వలోకాన్ని మీరు చెప్పండి అని ఎందుకంటాడు? ఆయన దేవుడు అంటున్నాడు, ఆయన మీద ఎట్టేస్తున్నాడు. ఆయన ఏమో మీరు వెళ్ళండి బాబు సర్వలోకానికి, సరస్వతి ప్రార్థించండి, దీన్ని నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మిన వాడు శిక్షించబడతాడని ఆయన చెప్తుంటే ఆయనే చూసుకుంటాడు, నాకే సంబంధం లేదు అంటున్నాడు ఈ పెద్ద మనిషి. కొన్ని ఎలా ఉంది కదా, మనం చేయాల్సింది కూడా ఆయన చెప్తారండి. మనం చేయమని ఆయన చెప్పాడు చాలా క్లియర్గా బైబిల్లో. కానీ మనం ఆయన చూసుకుంటాడు, అన్నీ నాయన గారే చూసుకుంటాడు, నాకు ఏమీ సంబంధం లేదు, అన్నీ నాయన గారే చూసుకుంటాడు, నాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు. అందులో ఒకటి ఈ అన్నప్రస వేడుక. నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే డైరెక్ట్గా ఇది చెప్తే మీరు బాధపడతారని కొన్ని దానికి ఆచారాలు ఏమేమి ఉన్నాయి లోకంలో అని కొన్ని ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఇది చేస్తేనే పరలోకం అని బైబిల్ ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు. సరే, ఇప్పుడు అనిల్ని డిస్కరేజ్ చేయాలి, వాళ్ళ భార్యని డిస్కరేజ్ చేయాలన్న ఉద్దేశం కాదు. కానీ దీనికి ఎంత ఖర్చు పడతారంటే, ఒక మంచి కార్యక్రమానికి అయితే ముందుకు రారు, కానీ ఇలాంటి కార్యక్రమానికి వేల నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. రాత్రి ఒక బర్త్డే వేడికి పెద్ద పెద్ద సౌండ్లు, పెద్ద పెద్ద లైటింగ్లు,
ఇవన్నీ నేను మీటింగ్ అయిపోయి 11:30కి ఆ టైంకి వస్తుంటే అక్కడ 11:30 టైంలో కూడా పెద్ద పెద్ద సౌండ్లు. ఏంటి ఇంత భయంకరంగా ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారంటే ఓ బుల్లి బేబీ యొక్క బర్త్‌డే. ఆ ఫోటో చూస్తే దీనికి ఇంత హంగామా అని అనిపించింది. ఎవడైనా హాస్పిటల్ ఉన్నాడు, ప్రాణాపాయాలు ఉన్నాడు, ఒక ₹1000 సహాయం చేస్తే 10 మంది 10,000 చేస్తే ఆడ ఆరోగ్యానికి ఏదైనా ఉపయోగపడతాయి అంటే ఒక్కడు ముందుకు రాడు. ఇలాంటి ఖర్చు చేయడానికి మాత్రం వేల నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నేను నిరుత్సాహపరచాలని చెప్పట్లేదు, కానీ వాస్తవాలు చెప్పే బాధ్యత గల దైవజనులు కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి కనుక ఈ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిజానికి పాలు విడిచిన దినమున ఇక్కడి నుంచి ఏం జరుగుతుందంటే పాలు మానిపించి అన్నం పెట్టాలి. 6 నెలల 6వ రోజు అని ఒక సిస్టమ్ తెలుసా మీకు? ఇది 6 నెలల 6వ రోజు లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు 6 నెలల 6వ రోజు. అది ఎక్కడుంది? అది ఎవడు చెప్పాడు అసలు లోకంలో? పెద్దలు చెప్పారు. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం ఆయన కూడా ఉన్నాడు. మీరు మీ పారంపర్యాచార నిమిత్తమే, అంటే పెద్దలు నిర్మించిన ఆచారం నిమిత్తమే దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు వేషధారులారా అన్నాడు. పెద్దల పారంపర్యాచారాన్ని దేవుని ఆజ్ఞగా పాటించేవాడు వేషధారు అని అంటున్నాడు. మనకు అసలు అది ఎప్పుడు పట్టదు. మనం అసలు మన బుర్రకది ఎక్కడ ఎందుకు నేను చేసేది ఆయన చెప్పిందా లేక పెద్దలు చెప్పిందా? పెద్దలు చెప్పిన మంచిది చేయాలి. ఆయన కూడా చెప్తే పెద్దలు చెప్పినవి ఓకే, మనకేం ప్రాబ్లం లేదు. పెద్దలు చెప్తారు చాలా, అవన్నీ దేవుడు చెప్పినవి కాదు, ఒకసారి చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ఆహారం పెట్టే కార్యక్రమం తప్పు కాదు, కానీ బిడ్డలకు పెట్టడం తప్పు కాదు, కానీ అదొక భయంకరమైనటువంటి ఖర్చుతో కూడినటువంటి వేడుగ్గా ఖచ్చితంగా చేయాల్సిందే. చేయకపోతే ఒకవేళ అన్నిలు వాక్యం వరకు చేయనంటే వాళ్ళ అమ్మ ఊరుకోదు, వాళ్ళ ఆవిడ ఊరుకోదు, వాళ్ళ అత్తమ్మలు ఊరుకోడు, వాళ్ళ నాన్న ఊరుకోడు, వాళ్ళు తోడబుట్టిన అసలుడికి ఏమి ఉండదు. వాక్యం కలిసి నేను చేయను, ఎందుకు ఇంత సింపుల్గా ప్రార్థన కూడి పెట్టుకుందాం, ఇంత ఖర్చు ఇదంతా అమ్మగానే ఎందుకు, అవసరం దాకా ఒక 10,000 తగ్గించి ఏదైనా మంచి కార్యక్రమాన్ని చర్చలో ఉంటే దానికి వాడదాం, ఎందుకు అసలు ఏనాడిది, లేదా అమ్మాయికి 10,000 బ్యాంకులు వేసేద్దాం, ఈ వ్యర్థమైన ఖర్చు చేసే కంటే, బర్త్డేకి ఇన్ని వేలు తగలేసే కంటే ఆ రోజు ఏదైనా ఒక అనాథాశ్రమానికి వెళ్ళి ఈ అమ్మాయి పేరు మీద ఆ రోజు అనాథలందరికీ భోజనం పెడదాం. వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వృద్ధాశ్రమం ఉన్న వాళ్ళందరూ వృద్ధులకు ఒక రోజు భోజనం పెడదాం ఖర్చుతో అని ఒక మంచి పనులు చేద్దామని ఆలోచన చేయరు. ఏమైనా సరే అందరిని పిలవాలి, ఒక పోరు చేయాలి, దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు అనేది మనుషుల యొక్క ఇంటెన్షన్. సరే, ఈ సందర్భంలో నేను కొన్ని విషయాలు మీతో నాకు ఇచ్చిన సమయంలో నేను మాట్లాడతాను. అంటే ఇప్పుడు మాట్లాడింది కూడా దాంట్లోనే ఉంది, మీరు కంగారు పడకండి. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము ఇస్సాకు పాలు విడిచిన దినమున గొప్ప విందు చేసాను అని అన్నాడు. చాలామంది చెప్పేది ఏంటంటే ఇక్కడికి వస్తారు, ఇప్పుడు హాస్టల్ అనబడి మీరు అడిగారు అనుకో, ఎలాగ వెళ్ళి ఇదిగో చూడండి ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం ఉందా లేదా? అబ్రహాం పాలు విడిచిన దినమున గొప్ప విందు, ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేశాడు కదా అని వెంటనే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఈ పిల్లోడికి ఈ రోజు నుంచి పాలు మానిపించేస్తారా? ఎవరైనా మానిపిస్తారు. ఈ పిల్లడి సంగతి వదిలేండి, ఈ పిల్లల సంగతి వదిలేండి. అసలు అన్నప్రాసం 6 నెలలకు 5 రోజులు చేస్తారు కదా, ఆ తర్వాత పాలిటి మానేస్తారా? నేను 3 సంవత్సరాలు తాగాను మా అమ్మ పాలు. 6 నెలలు అన్నం పెట్టాను నాకు కూడా, వాళ్ళు చెప్పారు నాకు తెలియదు. అర్థమైందా? బైబిల్ ఒకటి పెట్టి, పెన్ను ఒకటి పెట్టి, కత్తి ఒకటి పెట్టి అటు మర్డర్ చేస్తాడా, సేవకుడు అవుతాడా, చదువుకుంటాడా, బంగారం పెట్టుకుంటే బాగా బిజినెస్ మ్యాన్ అవుతాడా, ఇలాంటి ఆ మూఢనమ్మకాలు కూడా అక్కడ ప్రదర్శించేవాళ్ళు అక్కడక్కడ నేను చూశాను. మరి ఈరోజు అది ఆ ప్రదర్శన ఉందో లేదో నాకు తెలియదు. ఉందా? ఆ ప్రదర్శన ఉందో లేదో నాకు తెలియదు, కానీ సరే ఏదేమైనా ఈ యొక్క మూఢనమ్మకాలు సమాజంలో ఉన్నటువంటి ఒక మూఢనమ్మకాలు వెంటనే మానిపించడం. భోజనం పెట్టడం తప్పు కాదు, పిల్లడికి భోజనం పెట్టడం తప్పు కాదు, వచ్చిన మనకు భోజనం పెట్టడం తప్పని నా ఉద్దేశం కాదు, కానీ ఇలాగ చేయటం వల్లేనే ఇది దైవ కార్యం అని కానీ, లేకపోతే ఇలా చేస్తేనే పరలోకం వెళ్తామని కానీ, ఇది చేయాల్సిందని ఒక కమాండ్ కానీ చేయటం బైబిల్కి పూర్తిగా వ్యతిరేకం. అబ్రహాం చేసినటువంటి సందర్భం నేటి క్రైస్తవులు కానీ నాటి ఇశ్రాయేలీలకు కానీ ఎక్కడ ఆదర్శం కాల. ఎవరు చేసినట్టుగా రికార్డు చరిత్రలో లేదు. ఇశ్రాయేల్ చరిత్రలో ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమం ఒకటి చేయాలి ఖచ్చితంగా అని చెప్పలే. కాబట్టి అది మనకి ఆధారం కాదు, అసలు అన్నప్రాసం అనేది కూడా కాదు అసలు అది.
సాధారణంగా పిల్లలు పాలు మరిచిన రోజున భోజనం పెట్టడం, ఆ సందర్భంగా ఆయన ధనవంతుడు గనక గొప్ప విందు చేశాడు. అబ్రహాం మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఆయన గొప్ప విందు చేశాడు. అంతేగాని అన్నప్రాసం అనే ఆ ప్రస్తావనకు సంబంధించిన లేఖలు కాదు. ఈ అన్నప్రాసం అనేది అసలు ప్రపంచంలో చాలా మంది బైబిల్ చదువుతారు, భారతదేశంలో తప్ప ఎక్కడ ఉండదు. బైబిల్ భారతదేశంలో చదువుతున్నారా, ప్రపంచంలో చాలా దేశాలు చదువుతున్నారా? 2000 భాషల్లో బైబిల్ ఉంది. మరి అన్నప్రాస వేడుక అనేది ఇండియాలో ఎందుకు ఉంది? వాళ్ళకి అర్థం కాలేదు ఇది అన్నప్రాస కార్యక్రమం అని. ఇతర దేశాల్లో ఉన్న భక్తులకు అర్థం కాలేదంటారా? మనకు అర్థమైందన్నట్టు 21వ అధ్యాయము 8వ వచనం ఆదికాండంలో ఉన్న మాట ఇతర దేశస్తులకు అర్థం కాల, మనకు అర్థమైందంటారా? మనకు కూడా బైబిల్ చదివి అర్థమైంది కాదు. ఊరిని మనం చేసే ఒక ఆచారానికి గ్రంథంలో ఏదో ఒక వాక్యాన్ని అడ్డం పెట్టుకోవాలి. అడ్డం పెట్టుకోవడానికి వాడిన పదవి తప్ప వాస్తవానికి ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఆచారం? సమాజంలో పెద్దల పారంపర్యాచారం ఇచ్చింది, అది అంగీకరించాలి మనం. బైబిల్ నుంచి వచ్చిందైతే కాదు. రైట్. బిడ్డలకు అన్నం పెట్టడం, పాలు విడిచిన సందర్భాన్ని ఇంకా మనం బైబిల్లో చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము ఒకసారి చదువుతాం చూడండి. 1వ అధ్యాయం 23, 24 వచనాల్లో కూడా ఉంటాడంటే, సమూయేలు పాలు విడిచే వరకు తల్లి అతన్ని అక్కడే ఉండి పెంచి పాలు విడిచిన తర్వాత వదిలి వెళ్ళిపోవటం, ఇక అతను చనిపోయే వరకు దేవాలయంలోనే సేవ చేయటం అనే ఒక కార్యక్రమాన్ని మనం చదువుతాం. ఆ సందర్భంలో ఏమంటాడంటే అతను 23, 1, 23, 24 కాబట్టి ఆమె పెనిమిటి అని ఎల్కానా, నీ దృష్టి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచిండుము, యెహోవా తన వాక్యము స్థిరపరచునుగా కానీ ఆమెతో అనను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారుని పాలు మానిపించే వరకు అతను పెంచుచుండెను. పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడ ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, 9 పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. అక్కడ ఆ బిడ్డని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అతను జీవితం అంతా కూడా దేవుని పనిలో కొనసాగాడు. ఇది కూడా పాలు విడిచిన సందర్భాన్ని ఇలాగ గ్రంథంలో ఈ పాలు మానిపించే ఈ కార్యక్రమం, పాలు విడిచిన సందర్భాలు కొన్ని మనం చదువుతాం. అయితే అసలు ఒక బిడ్డకి అక్కడ ఆహారం దొరుకుద్దని ఒక ఆలోచన పుట్టించినది ఎవరు అని మనం ఆలోచన చేస్తే 22వ కీర్తన 9వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథంలో పుట్టిన బిడ్డకి అంత సెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడికి తీసుకోగానే తల్లి ఇక్కడ నాకు ఆహారం ఉంది, పాలనే ఆహారం నాకు ఉంది అనేది ఎలా తెలిసిందంటే ఆ నమ్మిక పుట్టించిన వాడు దేవుడు అని అన్నాడు. 22వ కీర్తన 9వ వచనంలో, గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు. అతనికి నమ్మిక కలిగేటట్టుగా దేవుడు గర్భంలో నిర్మాణం చేయటమే కాకుండా, అద్భుతంగా నిర్మించడమే కాకుండా, గర్భం నుండి ఆ బిడ్డని తీయటమే కాకుండా, తల్లి ఒడిలోకి రాగానే స్తనముల దగ్గర ఆహారం ఉంది అని ఒక నమ్మిక ఆ బిడ్డకి కలుగజేసిన వాడు దేవుడు. 139వ కీర్తన 13వ వచనంలో అంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు కలుగుతున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అన్నాడు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడే సృష్టిస్తున్నాడు తల్లి గర్భంలోని ఏథెన్సులో ఉన్న అన్ని జనులతో ప్రసంగిస్తూ అపోస్తలుల కార్యం 17:26లో పౌలు అన్నాడు. ఎవరో ఒకడంటే ఆదికాండం 2:7 ప్రకారం ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టిస్తున్నాడు. ఆదాము నుండి అవ్వని, తర్వాత కయీను, హేబేలు. కయీను దగ్గర నుంచి అందరూ కూడా గర్భం నుండి రావటం అనేది సాధారణంగా జరిగేది. 127వ కీర్తన 3వ వచనంలో అంటాడు, కుమారులు యెహోవా ఇచ్చే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం అన్నాడు. కాబట్టి గర్భంలో దేవుడు నిర్మాణం చేయటం ఒక అద్భుతంగా నిర్మాణం చేసిన దేవుడు ఆ బిడ్డకి నువ్వు చెప్తే అర్థం కాదు కానీ అతనికి ఆహారం దొరికే ప్లేస్ ఫలానని దేవుడే అతనికి నమ్మిక పుట్టిస్తున్నాడు. తల్లికి ఒకసారి అర్థం కాక పిల్లలు ఏడుస్తుంటే ఆపలేక కోపం వచ్చి ఇసుక్కొని బాధేస్తారు కొంతమంది తల్లులు. వాడి బాధ ఏంటో తెలియదు, కానీ ఆ బిడ్డను నిర్మించిన దేవునికి అతనికి ఏది అవసరమో తెలుసు.
మనల్ని పుట్టించక మునిపే మనకి ఏది అవసరమో దేవుడు తెలుసు. ఇంకా చెప్పాలంటే మనకి ఏది అవసరమో మనకంటే ఆయనకే బాగా తెలుసు. పిల్లలకి వాళ్ళకి ఏది అవసరం వాళ్ళకి తెలియదు. అవసరం లేని కూడా అడుగుతారు. తండ్రికి అడ్డం చేసుకుంటుంటే చిన్నపిల్లాడు వెళ్ళి నాకు కూడా బ్లేడ్ ఇమ్మంటాడు. వాడికి అసలు దాంతో పనే ఉంది. అది వాడికి ప్రమాదం. తగలకూడని చోట అలా రాసుకుంటే వాడి చర్మం కట్ అయిపోద్ది. అది వాడికి తెలియదు పాపం. పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళకి అవసరం లేదని అడుగుతుంటారు. ఇప్పుడు మోస్ట్ డేంజరస్ వెపన్ ఏంటంటే సెల్ ఫోన్. అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ కోసం కాదు అసలు సెల్ ఫోన్ పెట్టింది. అన్ఫార్చునేట్లీ అంటే అనుకోకుండా ఏం జరిగిందంటే అది పిల్లలకి ఎడిట్ అయిపోయింది. పిల్లలు దానికి ఎడిట్ అయిపోయారు. అసలు అంత నీ కొడుకంత వయసులో చిన్న పిల్లలు కూడా ఫోన్ అయిపోతాడు అడుగుతాడు. ఫోన్ ఇస్తేనే భోజనం చేస్తారు. ఏదో భూచోడుని చూపించి భోజనం పెట్టే రోజులు పోయినాయి. ఫోన్ ఇచ్చి భోజనం పెట్టే రోజులు వచ్చాయి. నువ్వు అన్నం తినకపోతే భూచోడు ఎత్తాడు అని బెదిరించి అన్నం పెట్టేవాళ్ళు ఇంతకుముందు. ఆడొకడు ఉన్నాడో లేదో తెలియదు వీళ్ళకి. మొత్తాన్ని పెట్టేవాళ్ళు అలాగే ఆడి బతికి ఆడికి భోజనం పెట్టానికి. ఇప్పుడు అలా కాదు, తింటే సెల్ ఫోన్ ఎత్తా. వీళ్ళే అలాగా ఎడిట్ చేసే పరిస్థితికి వచ్చేటువంటి సమాజం. కాబట్టి ఒకసారి మనం ఏం చేస్తున్నామంటే భౌతికంగా ఒక బిడ్డకి ఆహారం అనేది ఓ తల్లిదండ్రులకి కనీస బాధ్యత. ఇట్స్ ఎ కామన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద పేరెంట్స్. అంటే తల్లిదండ్రుల యొక్క కనీస బాధ్యతని వాళ్ళు నెరవేర్చే క్రమంలో ఇవి చేయాలి. అయితే తల్లిదండ్రులకు తెలియాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే స్పిరిచువల్ ఫీడింగ్ ఒకటి ఉంది. ఫిజికల్ ఫీడింగే కాకుండా స్పిరిచువల్ ఫీడింగ్ ఒకటి ఉంది. స్పిరిచువల్ ఫీడింగ్ అంటే బాల్యదినములు ఎందే సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలి బాలుడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1 వచనాలు చదివితే నీ బాల్యదినములు ఎందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోమన్నాడు. దుర్దినములు అంటే వృద్ధాప్యులు. దుర్దినములు అంటే అక్కడ ఆ కాంటెస్ట్ మనం చదివితే కాళ్ళు వంగిపోతాయి, చేతులు వణుకుతాయి, కళ్ళు మూతపడిపోతాయి, పళ్ళు రాలిపోతాయి అనే ఆ భావన అలంకార భాషలో వాడాడు. తిరగటి గాలి దొలు తగ్గిపోద్దంటే పళ్ళు ఊడిపోతాయి. ఇంటి కావల వారు వణుకుతారంటే చేతులు వణుకుతాయి, బలిష్ఠులు వంగుతారంటే కాళ్ళు వంగిపోతాయి. ఇలా ఒక అలంకార భాషలో వృద్ధాప్యలో దేహంలో జరిగే మార్పుల గురించి వివరిస్తూ మాట్లాడాడు. ఆఖరికి మొన్నైనది అంటే శరీరం మట్టిలో కలిసిపోద్ది, ఆత్మ దేవుని మీదకి వెళ్ళిపోద్ది అన్నాడు. అయితే మనకు నేర్పించేది ఏంటంటే వయసులో ఉన్నవాడికి భక్తి అవసరం లేదు, ముసలి వాళ్ళకి భక్తి. ఈ దేశంలో ఉన్న ఒక చెడ్డ సాంప్రదాయాల్లో ఒక సాంప్రదాయం అది. పెద్దలు నేర్పించే ఓ దౌర్భాగ్యకరమైన విషయాల్లో ఒకటి వయసులో ఉన్నవాడికి భక్తి అవసరం లేదు, వృద్ధాప్యులు ఉన్నవాడికి భక్తి. ఎవరైనా వయసులో ఉన్నవాడు బైబిల్ తీసుకుని వెళితే ఈ వయసులో నీకు ఇదేం పోయే కాలం అనేవాళ్ళు కూడా ఉన్నారు. పోయే కాలం బ్రతకడానికి వెళ్తున్నాడు, వీడికేమో అలాగ అర్థమైంది. అపరాధాలు పాపాలు చేత చచ్చిపోయారు చాలామంది. నేను అటు సాగకూడదు, నేను బతుకుండాలని వెళ్తున్నాడు పాపం. వాడిని కూడా చంపడానికి నీకేం పోయే కాలం వచ్చింది, ఈ వయసులో బైబిల్ ఏంటి, భక్తి ఏంటి, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది అని. మాకు విజయవాడలో పెద్ద ఆయన 90 సంవత్సరాలు బతికాడు. వాళ్ళ అబ్బాయి సువార్థికుడు, ఇప్పుడు వాళ్ళ మనవుడు సువార్థికుడు. మైకేల్ బాబు అని మీ దగ్గర కూడా చాలాసార్లు వచ్చాడు. వాళ్ళ తాతగారు 90 ఏళ్ళ వయసులో ఒకసారి ఆయన దర్శించాను నేను, ఆయన బతుకుండగా. తాతగారు మీరు బాప్టిస్ట్ పొందలేదంట, ఏంటనంటే నిలబడతానో లేదో అని భయంగా ఉన్న బాబా అంటున్నాడు. నేను 90 ఏళ్ళ వయసులో అంటే ఇంకా ఏదో తప్పు చేస్తావనా, ఇంకా ఏదో చేయాలని పోనీ. గొల్లపూడి సామ్యూల్ గారు, రామారావు గారు బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు, నేను మా స్నేహితుడు అశోక్ ఒక ఆయన మీ దగ్గర కూడా వస్తుంటాడు. అప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్ళాం అక్కడ. ఈ బాప్టిస్ట్ ఎందుకు పొందలేదంటే అతను ముసలోడు, 90 ఏళ్ళ ముసలోడు చెప్పిన సమాధానం ఏంటంటే నిలబడతానో లేదో భయం ఉన్న బాబా. అంటే చాలామంది ఏంటంటే పొందడం కాదు, నువ్వు నిలబడాలని భయపెట్టి పొందడానికి వచ్చేవాళ్ళు కూడా వెనకలు అవుతారు. మంచి నిర్ణయం తీసుకున్నావు, స్థిరంగా ఉండయా, మంచి ఆలోచన అని ప్రోత్సహించడం, ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ చేస్తుంటారు. కానీ దేవుడు అంటున్నాడు నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలన్నాడు. ఎలా సాధ్యమవుతుంది? తల్లిదండ్రులు భౌతికంగా పాలు, అన్నము, బలమైన ఆహారమే కాకుండా వాక్యం అనే పాలు కూడా ఇవ్వాలి. ఇస్తేనే బాల్య దినములలో సృష్టికర్త స్మరణకు వస్తాడు. వాక్యం అనే పాలు ఇవ్వనటువంటి ఏ బిడ్డకి బాల్య దినాల్లో సృష్టికర్త స్మరణకు వచ్చే అవకాశం లేదు.
అలా బాగా ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకి సమూయేలు ఉన్నాడు. తన బిడ్డలు బాగా పెంచాడు. ఏలీ ఉన్నాడు. ఆఖరి న్యాయాధిపతులు వీళ్ళిద్దరూ. 15 మంది న్యాయాధిపతుల్లో ఏలీ, సమూయేలు ఆఖరి న్యాయాధిపతులు. 14, 15 న్యాయాధిపతి. 14 న్యాయాధిపతి ఏలీ, 15 న్యాయాధిపతి సమూయేలు. వాళ్ళిద్దరు బిడ్డల చరిత్ర చదివితే దారుణంగా పడిపోయారు, చెడిపోయారు. అంటే బాగా పెంచిన తల్లిదండ్రులు, పేరెంట్స్ ఉన్న రోజు పరిస్థితుల్లోనే బిడ్డలు అలాగైతే, నేడున్నటువంటి పరిస్థితులు ఇంకా చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు, ఆ టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దిగా బిడ్డలు చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఏర్పడిన ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇంకెంత కేర్ఫుల్గా బిడ్డల్ని టేక్ఓవర్ చేయాలి, ఎంత జాగ్రత్తగా వాళ్ళని పెంచాల్సిన అవసరం ఉంది అని మనం ఆలోచన చేయాలి. బాల్యదినములు ఎందే సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలంటే ఒక బిడ్డ, ఆ బిడ్డకి వాక్యం అనే పాలు కూడా ఇవ్వాలి తల్లి. తన స్తనముల నుంచి ఇచ్చే పాలు కంటే అవి మాత్రమే కాకుండా వాటితో పాటు బాల్యదినములు ఎందే వాక్యం అనే పాలు కూడా ఇవ్వాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1-2 అంటాడు, నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. ఏ పాలను? వాక్యం అనే పాలు. అంటే వాక్యాన్ని కూడా ఎలా పోల్చాడు? పాలతో పోల్చాడు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుని కానీ అన్నంతో పెంచలేదన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:1-2 అక్కడ అన్నం ఏంటి? పౌలు పెట్టినటువంటి అన్నం ఏంటి? ఏ అన్నంతో పెంచాడు? ఏ అన్నంతో పెంచలేదంటున్నాడు? వాక్యం అనే అన్నం. వాక్యాన్ని ఏమన్నాడు అక్కడ? అన్నం అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 అంటాడు, బలమైన ఆహారం వారికే తగునన్నాడు. బలమైన ఆహారం అనే పదం వాడాడు. అక్కడ బలమైన ఆహారం అని దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు హెబ్రీ రచయిత? అపొస్తలుడైన పేతురు వాక్యాన్ని పాలు అన్నాడు. అపొస్తలుడైన పౌలు వాక్యాన్ని పాలు అన్నం అన్నాడు. హెబ్రీ రచయిత కూడా వాక్యమును బలమైన ఆహారము అని అన్నాడు. వాక్యాహారము. వాక్యం అనేది కూడా ఒక ఆహారం అనే సంగతి తల్లిదండ్రులకు అర్థం కావాలి. పిల్లలకి భౌతికమైన ఆహారం అవసరమని మనం చెప్పకముందే తల్లిదండ్రులకి వాళ్ళకి తెలుసు. ఎవరో ఒకళ్ళు చెప్పటమే కాకుండా వాళ్ళందరికీ వాళ్ళు కూడా గ్రహించేటటువంటి కొన్ని సంగతులు ఉంటాయి భౌతికంగా. అయితే ఇప్పుడు ఏమి గ్రహించలేకపోతున్నారని అంటే, ఈ పిల్లలకి వాక్యం అనే పాలు, వాక్యం అనే అన్నం, వాక్యం అనే బలమైన ఆహారం కూడా అందించే బాధ్యత దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చాడు. తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ అది అని గ్రహించకపోవటం. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ద్వితీయోపదేశకాండం 6:4-6 చదివితే, నువ్వు కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు, లేచినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు ఏవైతే నేర్పించబడ్డాయో, నీ హృదయంలో ఏవైతే ఉన్నాయో ఆ మాటలు నీ పిల్లలకి నువ్వు నేర్పించాలన్నాడు. ఎఫెసీ పత్రిక 6:4 చదివితే, ఎఫెసీ పత్రిక 6:4 తండ్రులారా మీ పిల్లలకి కోపం రేపక వారిని ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచుడి అని అన్నాడు. అంటే వాక్యమనే పాలు, వాక్యమనే అన్నం, వాక్యమనే బలమైన ఆహారం అందించే బాధ్యత తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చాడు. అలాగా ఆ బాధ్యత బాగా ఎరిగి చేసినటువంటి ఏలీ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. సమూయేలు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. అంటే వాళ్ళ తప్పని కాదు, కానీ ఎంతో కొంత వాళ్ళ మిస్టేక్ ఉందన్నాడు. ఏలీ తన పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు మీరు చేసేది మంచి పని కాదన్నాడు. నాకు వినపడింది చెడ్డ కార్యం అన్నాడు. అలాంటి కార్యం మీరు చేయకూడదు అన్నాడు. ఇది దేవునికి విరోధంగా చేసిన పాపం అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ చదివితే అక్కడ ఈ విషయాలు ఉంటాయి 22వ నుంచి. కానీ 29వ అన్నాడు, నువ్వు నాకంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమించావన్నాడు. ఏం చేశాడు సమూయేలు? ఏలీ ఏం చేశాడు? చేయమన్నాడా? చేయమల్లా, చేయొద్దనే చెప్పాడు. రైట్ అన్నాడు. వాళ్ళు చేసిన పని రైట్ అన్నాడు, రాంగ్ అనే చెప్పాడు. మంచి పని కాదని అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నాకంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమించావని అభియోగం చేస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 3:13 చదివితే, వారు పిల్లలు తప్పు చేస్తుండగా అతను అడ్డగించలేదు, అది అతను చేసినారు. తప్పని చెప్పటమే కాదు బాధ్యత, తప్పుని ఆపాలి, ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేయాలి, అడ్డగించాలి. ఇది జరగకూడదు, ఇది తగదు మనకి
అని అడ్డగించాలి. నేను చెప్పాను బ్రదరు తప్పని, చేయకూడదని. వాడు వెళ్ళలేదు. ఓకే, అది మంచిదే, అది తప్పని వారు చెప్పాలి, తప్పని చెప్పాలి. కానీ జరుగుతున్నప్పుడు బాధ్యత గల తండ్రి ఏం చేయాలంటే అడ్డగించాలి. ఆదికాండం 18:19లో అబ్రహాములో ఉన్న ఒక మంచి లక్షణాన్ని మాట్లాడాడు. నీతి న్యాయాలు తాను జరిగించడమే కాకుండా తన ఇంటి వారు జరిగించేటట్టుగా ఆజ్ఞాపించేటటువంటి భక్తుడు అబ్రహాం. ఒక బాధ్యత గల యజమాని, తండ్రి ఎలా ఉండాలో ఒక మంచి లక్షణాన్ని ఆదికాండం 18:19లో మనం చూస్తాం. అబ్రహాములో ఆ లక్షణం ఉంది, ఆజ్ఞాపించే గుణం. ఇంటి యజమానిగా భార్య ఒకవేళ పొరపాటు చేస్తుంటే భర్త ఆజ్ఞాపించాలి. బిడ్డలు ఒకవేళ తప్పు చేస్తుంటే బిడ్డల్ని ఆజ్ఞాపించాలి. అవసరమైతే వేసన్నాడు, తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, బిడ్డలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ప్రాణమైనా సరే నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు శిష్యుడు కాడనన్నాడు. అంటే ఆ విషయం అవసరమైతే వాళ్ళందరినైనా పక్కన పెట్టే పరిస్థితికి రావాలి. యెహోషువ ఒక రోజు అన్నాడు, మీరెవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారి యెహోవానే సేవించదు అన్నాడు. అవసరమైతే ఒక పాయింట్కి వచ్చేస్తే నేను, నా ఇంటి వారు రాకపోయినా నేను అనే దగ్గర కూడా రావాలి. యోబు వచ్చేసాడు. భార్య వచ్చి, బిడ్డలు చనిపోయారు, స్నేహితులు దూరమయ్యారు, పనివాళ్ళు దూరమయ్యారు, ఆస్తులు పోయినాయి, అరికాల నుంచి నన్నెత్తి వారు కురుపులతో మొత్తపడ్డాడు, భయంకరమైనటువంటి క్షోభ అనిపిస్తున్నాడు. ఆఖరి భార్య వచ్చి, ఇంకా దేవుడు దేవుడు అంటావండి, చచ్చిపో అన్నప్పుడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు అన్నాడు. కానీ దేవుడు అన్యాయం చేశాడని అనలేదన్నాడు. అంటే ఫ్యామిలీ కూడా ఒక పక్కన దూరం అయిపోయినా నీ భార్య ఒకవేళ నీకు వ్యతిరేకంగా తయారైన భక్తి విషయంలో అవసరమైతే నువ్వు ఎవరినైనా సరే పక్కన పెట్టేసి నేను దేవుని వైపే ఉంటాననే దగ్గరికి రావాలి. అంత కమాండబుల్గా ఒక భక్తుడు ఉన్నప్పుడు అబ్రహాము లాగా ఆజ్ఞాపించేవాడుగా తయారవుతాడు. కాబట్టి ఒక బిడ్డని పెంచే విషయంలో చెప్పడం మాత్రమే కాదు, ఆజ్ఞాపించే స్థాయిలో తల్లిదండ్రులు ఆ బాధ్యతని చేయాలి. అనేలు ఉంటున్నారుగా. తర్వాత ఈ ఆత్మ సంబంధమైన ఈ ఆహారం ఇచ్చేటటువంటి ఈ తల్లిదండ్రుల్ని ఆ రీతిగా తయారు చేయటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నేడున్నటువంటి ఒక మంచి వాతావరణం ఏంటంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘములో వాక్య సేవకులు, క్రీస్తు సంఘంలో వాక్య సేవకుల యొక్క బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత ఏమై ఉన్నదో నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళు తల్లిదండ్రులు అయితే ఈ సభ్యులకి అతని తల్లి తండ్రి బాధ్యతలు వహించేవాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం తర్వాత 12వ వచనం మనం చదివితే, పోస్తుడైన పౌలు దశలోనికలకి పత్రిక రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఏమంటాడంటే, అయితే స్తన్యమిచ్చు తల్లి అంటే పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా నేను మీ మధ్యన సాధువునై ఇంటిని అన్నాడు. అంటే ఆ పోలిక, ఒక సువార్థికుడు ఎలా పోల్చబడ్డాడంటే పాలిచ్చే తల్లిని ఎలాగైతే ఆ బిడ్డల ఎడల ప్రవర్తించాలో అలాంటి ఒక మంచి ప్రవర్తన ఒక సువార్థికుడు ఉండాలన్నాడు. ఇప్పుడు పాలివ్వడం అంటే ఇతను ఏ పాలతో పెంచమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే పెంచుదురు కానీ అన్నంతో మిమ్మను పెంచలేదన్నాడు. అంటే సువార్థికుడి బాధ్యత ఏంటి? ఓ తల్లి ఎలాగైతే పాలిచ్చి పెంచుద్దో వాక్యమైన పాలతో ఆ బిడ్డల్ని పెంచేటటువంటి తల్లిదండ్రుల్ని ఈ సువార్థికుడు పెంచాలి. సువార్థికుడి యొక్క రెస్పాన్సిబిలిటీ అది. 12వ వచనంలో అంటాడు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా నేను మీ మధ్యన నడుచుకుంటుని, ఇందుకు దేవుడు సాక్షి, మీరు సాక్షులు అని అన్నాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లలు ఎలా చేస్తారో సభ్యుల యొక్క బాధ్యత ఓ సువార్థికుడు అలాగ చేయాలి. అలా చేయాలనేది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క తీర్మానం, దేవుని యొక్క ఆజ్ఞది. ఒకవేళ ఇది చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటనేది క్లుప్తంగా మనం ఆలోచన చేస్తే, హెబ్రీ పత్రికలో 5:14 అంటాడు, మీకు బలమైన ఆహారం లేదు కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారు అన్నాడు. వాక్య విషయంలో అనుభవం ఎప్పటికీ రాదు వాళ్ళకి. నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారుగా ఉండిపోతారు. ఎవరైతే వాక్యమైన పాల నుంచి అన్నం తినే స్థాయికి, అన్నం తినే స్థాయి నుండి
బలమైన ఆహారం తినే స్థాయికి ఎదగలేదు సంఘంలో సభ్యులు. వాళ్ళు ఎలా ఉంటారంటే నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారుగా ఉంటారు. రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయాలు అంటాడు, మీరు ఇంకనూ ప్రకృతి సంబంధులే, మీరు ఇంకా శరీర సంబంధులై ఉన్నారు అని అన్నాడు. ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అని అన్నాడు. ఎవరైతే వాక్యమనే పాలను క్రమంగా సేవించరో, ఎవరైతే వాక్యమనే ఆహారాన్ని క్రమంగా భుజించరో, ఎవరైనా వాక్యమనే బలమైన ఆహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపరో, వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రకృతి సంబంధులుగా ఉంటారు, శరీర సంబంధులుగా ఉంటారు, ఆత్మ సంబంధులుగా ఉండరు అన్నాడు. వాక్యము ఎవరైతే బాగా నేర్చుకుంటారో, వాక్యమనే పాలు, వాక్యమనే అన్నం, వాక్యమనే బలమైన ఆహారం ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు ఆత్మ సంబంధులుగా అభివృద్ధి చెందుతారు. ఈ విషయాన్ని బాగా నేర్పించే బాధ్యత సువార్థికుడిది. మూడో విషయం ఏంటంటే ఎవరైతే ఈ విషయంలో ఆసక్తి చూపరో వాళ్ళు కల్పింపబడిన ఉపదేశాలు కొట్టుకుపోతారు. ఎవడు ఏది చెప్పినా నమ్మేస్తారు. నిజం అబద్ధం అనే తేడా తెలియదు. ఏదో కాసేపు వచ్చి భజన చేసుకుని వెళ్ళిపోతారు. ఏం చేస్తున్నాను, ఏం చేయాలి అనే ప్రశ్న ఉండదు. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 15 వచనంలో అంటాడు, కాబట్టి మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు కుయుక్తతోనూ గాలికి కొట్టుకొని పోయినట్లు కల్పింపబడిన ఉపదేశానికి ఇటువంటి కొట్టుకొని పోకుండానట్లు ప్రేమ కలిగి సత్యం చెప్పడం క్రీస్తు వల్ల అన్ని విషయాలు ఎదుటకి మనం సంసిద్ధంగా ఉండాలని అంటాడు. అంటే ఎవరైతే పసిపిల్లలుగా ఉంటారో, ఎవరైతే ఎదగరో వాళ్ళు ఎలా ఉంటారంటే కల్పింపబడిన ఉపదేశాలు కొట్టుకుపోతారు. మొక్కకి వేరులు దిగితేనే కానీ గాలికి అది స్థిరంగా ఉంటుంది, నిలబడే. వేరులు దిగిన మొక్క చిన్న గాలి వచ్చినా పడిపోద్ది. యేసు అంటున్నాడు, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని అన్నాడు. వాన కురిసినా వరదలు వచ్చినా గాలి విసిరా ఇంటి మీద పడినా అది పడదు. ఎందుకంటే ఆయన మాటలతో అది కట్టబడిన ఇల్లు. ఏమిటి ఆ ఇల్లు అంటే మనిషి. అక్కడ మాట్లాడేది యేసుప్రభు ఒక ఇంటిని గురించి ఆయన ఆవేదన చెందట్లా, ఇంటిని గురించి బాధ చేయట్లా, ఒక మనిషిని గురించి చెప్తున్నాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయవాడు, ఇల్లు కాదు అక్కడ. అలాంటి వాడు ఎలా ఉంటాడంటే బండ మీద ఇల్లు కట్టుకున్న ఇల్లు ఎలాగైతే స్టాండర్డ్గా ఉంటుందో ఆయన మాటలు విని వాటి చొప్పున చేయవాడు అంత స్టాండర్డ్గా ఉంటాడు అన్నాడు. ఇప్పుడు సంఘంలో సభ్యులు ఆ స్టాండర్డ్కి రావాలంటే సువార్థికుడు ఎప్పుడు పాలే కాకుండా కాస్త అన్నం పెడుతూ ఉండాలి. అన్నమే కాకుండా బలమైన ఆహారం కూడా తినిపిస్తూ ఉండాలి. 25-30 సంవత్సరాలైనా ఇప్పుడు ఏమవుతుంది, టైం పట్టుద్దండి, అప్పుడు అక్కడ అవదండి. ఏంటి 25-30 సంవత్సరాలు అయినా అక్కడ సంఘం ఏర్పడి కొంచెం టైం తీసుకుంటుందిలేండి. ఏం టైం తీసుకుని అప్పుడు పాలెత్తినంటాడు. బలమైన ఆహారం పెట్టే వయసు ఎప్పుడు? పిల్లోడికైతే మాత్రం 6 నెలలు 6వ రోజు తప్పకూడదు, ఇట్స్ వెరీ కేర్ఫుల్ అని అంటారు ఆహారం పెట్టడానికి. మరి సంఘంలో సభ్యుడికి మాత్రం 6 సంవత్సరాలు అయినా 60 సంవత్సరాలు అయినా సరే బలమైన ఆహారం కాదు, పాలిస్తా అలా జో కొడతా ఉంటారు. ఎంతకాలం పాలిచ్చి జో కొడతా? వాడిని ఎప్పుడు పెద్దోడు చేస్తా? వాడి పని వాడు చేసుకునేందుకు ఎప్పుడు చేస్తా? నీ ఇంట్లో పిల్లవాడైతేనేమో వాడు చక్కగా చదువుకోవాలి, వాడు చక్కగా పని చేసుకోవాలి, వాడు ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, వాడి పనులు వాడు చేసుకోవాలి. సంఘంలో సభ్యుడు మాత్రం ఎప్పుడు స్పూన్ ఫీడింగే, ఎప్పుడు వాళ్ళు పాలే తాగాల, వాడు బలమైన ఆహారం తినడానికి తయారు చేయకూడదు. ఇలాంటి స్థితిలో మత శాఖలు ఉన్నటువంటి సోకాల్ పాస్టర్స్ ఉన్నారు. అక్కడక్కడ క్రీస్తు సంఘంలో సువార్థికులు కూడా స్పూన్ ఫీడింగ్ ఇస్తున్నారు. ఇంకా స్పూన్ ఫీడింగే. అదేమనంటే టైం పట్టుద్ది బ్రదర్. ఎంత టైం తీసుకుంటారో ఈలోపు యేసు ప్రభుత్వం ఏం చెప్తారో నాకు తెలియదు. మీరు పాలు తాగుతున్నారా, అన్నం తింటున్నారా, బలమైన ఆహారం తింటున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ పాలే తాగితే మీరు ప్రమాదంలో ఉన్నారు. నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారు ఉంటారు. శరీర సంబంధులుగానే వ్యవహరిస్తారు, ప్రకృతి సంబంధులుగా బతుకుతారు. కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఏదో రకంగా కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుండి మీరు బయటకు రావాలి అని ఇటు తమ్ముడు అనిల్కి, అలాగే ఇక్కడున్న సంఘానికి, నా తోటి సేవకులకి, నాకు కూడా నేను హెచ్చరిక చేసుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనములు.